సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. కుమార కుమార్తె, సామెతల గ్రంథము మనకెంతో సూచన కలిగించే గ్రంథము. దేవుని యొక్క లేఖనము మనతో ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదమే కాదు, కానీ ఒక మంచి మార్గంలోకి మనల్ని నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సాత్వికమైన స్థితి అంట అది శరీరానికి జీవం, అదే మత్సరం అయితే ఎముకలకు కొల్లి. ఒక విధముగా నిర్జీవానికి సూచన లేదా నాశనానికి ప్రారంభంగా చూడగల. మనము మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క లేఖనం ప్రకారము మన హృదయం ఎప్పుడు కూడా తేటగా ఉండడం చాలా అవసరం. ఒకవేళ మన ఎదుటివారు ఎలాగున్నా మనకు అనవసరం, కానీ మనము దేవునికి అనుకుండాలి. ఎందుకంటే సాత్వికమైన శరీరముకంట జీవాన్ని కలిగిస్తుంది. అనగా మనం ఇంకను ప్రభువులో బలపడగలము. దేవుని యొక్క చిత్తము మన దగ్గర సంపూర్ణ నెరవేర్చబడుతుంది. ఒకవేళ ఈ దినాన అనేక మనల్ని కృంగింప చేయొచ్చు, అవమానించవచ్చు, కానీ వారి పట్ల మాత్రం మనకు దేవుని యొక్క ప్రేమను కలగండాలి. వారి పక్షమున మనము దేవుని దగ్గర గోజాడుతుండాలి తప్ప ఎవరికి మనము అన్యాయం చేయకూడదు, ఎవరిని మనము దూషించకూడదు, ఎవరిని మనము బాధించకూడదు. అందుకనే మత్సరం అంట ఎముకలకు కొల్లు. ఇదే కలిసిన ప్రసంగమా మన జీవితమును సరి చేసుకోవడం చాలా ప్రాముఖ్యము. ఒకవేళ ఈరోజు మన జీవితంలో ఇటువంటి యొక్క క్రీస్తు వ్యతిరేకమైన శరీర క్రియలుంటే వాటిని దూరపరుచుకొని ఆయనకు అనుకూలంగా మలచబడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందాలు, నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ కృపా హస్తాలతో భద్రపరచాను. నిజమే ప్రభా, సాత్వికమైన మనస్సు మాకు దయచేయండి. ఆయనగా మత్సరం తీసివేసి, నీ వ్యతిరేకమైన క్రియలు తీసివేసి నీకు అనుకూలంగా మాకు నడిపించి బలపరచమని యేసునామమున తండ్రి, ఆమెన్. ఆయనకి ఇష్టమైన మార్గంలో వెళ్ళండి. దేవునికి ఎల్లప్పుడూ సహాయం చేయను గాక. ఆమెన్.